నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో సంతాన లేమికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు ఏమేమి ఉన్నాయి, అసలు కారణాలు ఏంటి, ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు 39 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ జ్యోతి గారు, మెడికల్ డైరెక్టర్. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే జ్యోతి గారు, మనం ఈ ప్రోగ్రామ్ మాట్లాడుకున్న ప్రతిసారి రీజన్స్ చాలా చెప్పుకుంటూ ఉంటాం, కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒకటి మాట్లాడుతున్నారు. అంటే అన్ని టెస్టులు చేసినా భార్యాభర్తల్లో ఎలాంటి లోపం కనిపించదు, అంతా బాగానే ఉంటుంది, కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, పిల్లలు పుట్టరు. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఏ విధంగా చూస్తారు? రీజన్స్ ఏమై ఉంటాయి వీళ్ళకి? పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి. చాలా వరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు లేక బాధపడే కపుల్స్ వచ్చినప్పుడు సహజంగా ఒక 80% వరకు రీజన్స్ తెలుస్తుంది అన్నమాట. ఒక 20% అనేది రీజన్స్ తెలీదు. సో యూజువలీ కపుల్స్ పిల్లలు ఆల్మోస్ట్ సైన్స్ ప్రకారం 75% వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ లేకుండా 1 ఇయర్లో పిల్లలు పుడతారు. మిగిలిన 25%లో సెకండ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10%కి న్యాచురల్గా అయిపోతుంది. 2 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ 8 to 10%. సో ఈ 8 to 10% వాళ్ళకు కూడా మనము రీజన్స్ డిఫైన్ చేయొచ్చు. సో యూజువలీ ఒక బేబీ అంటే ఏంటి, మంచి సీడ్ అండ్ సాయిల్ అని చెప్తాను నేను. సీడ్ ఇస్ హస్బెండ్స్ ది స్పర్మ్ అండ్ లేడీస్ ది ఎగ్ అనమాట. సో లేడీస్లో ప్రాబ్లం ఉందా, మేల్స్లో ప్రాబ్లం ఉందా అని మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. కొన్ని హిస్టరీలో తెలుస్తుంది. లేడీస్కి నెలసరి ఇర్రెగ్యులర్ ఉందనుకోండి, తనకు మోస్ట్లీ అండాశయంలో ప్రాబ్లం, ఎగ్స్ కరెక్ట్గా విడుదల అవ్వట్లేదు అని తెలుస్తుంది అనమాట. సో మేల్ పార్ట్నర్లో స్పర్మ్ టెస్ట్ చూసినప్పుడు తక్కువ ఉంటే కౌంట్ మేల్లో ఇష్యూ ఉంది, అందుకే పిల్లలు అవ్వట్లేదు అని. తర్వాత లేడీది గర్భాశయం, అది ఒక 9 months బేబీ పెరిగే స్పేస్ అనమాట. అక్కడ ఏదైనా స్కాన్లో డిఫెక్ట్ తెలిస్తే ఓకే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్తాం. కొన్నిసారి ట్యూబ్ టెస్ట్ చేసి ట్యూబ్స్లో ప్రాబ్లం అని చెప్తాం. కొందరు కపుల్స్లో ఒక 20% అన్నీ బాగుంటాయి, నెలసరి కరెక్ట్గా వస్తూ ఉంటుంది లేడీస్కి, అండ్ హస్బెండ్ స్పర్మ్ కూడా నార్మల్ ఉంటుంది, ట్యూబ్స్ కూడా టెస్ట్ నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ పిల్లలు కారు. సో ఎన్నోసారి మన దగ్గర కూడా డైలీ ఒక 100 పేషెంట్ చూస్తే ఒక 15-20 మంది సేమ్ ప్రాబ్లమ్స్, ఇంత పెద్ద కేషీట్స్ ఉంటుందండి. ఎక్కడ వెళ్తే కూడా సేమ్ రిపీటేషన్ ఆఫ్ సేమ్ టెస్ట్. ఓకే నాకు ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు అంత బాగుంది, న్యాచురల్గా అయిపోతుంది, నేను 2 years ట్రై చేశాను, మళ్ళీ కాలేదు, ఇంకొక ప్లేస్కి వెళ్తా, మళ్ళీ అదే 3 టెస్ట్ చేస్తారు, మళ్ళీ 1 more year న్యాచురల్ ట్రై చేసుకోమని చెప్తాం. సో ఇలా ఒక్కొక్కసారి అయితే 12 years మ్యారేజ్ అయ్యి ఇంత పెద్ద టెస్ట్ అనమాట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ రీజన్కి ఎప్పుడు మన కారణాలు తెలీదు అన్నప్పుడు వి పుట్ అ ట్యాగ్ అనమాట, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని. ఇది మన సైన్స్లో చూస్తే, మన స్టడీస్లో చూస్తే ఇంత పెద్ద బుక్ అనమాట ఈ రీజన్స్కి. సో జస్ట్ మనకి రీజన్స్ తెలియదని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి వేరే అది డిఫరెంట్. ఎందుకంటే కనిపించే ప్రాబ్లమ్స్ 3, బట్ లోపల ఉన్న టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు కదా, ఇంకా డీప్గా మనం అనలైజ్ చేస్తే ఎన్నో రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో సే సపోజ్ 3 reasons ఏంటి, నెలసరి రెగ్యులర్, స్పర్మ్ టెస్ట్ నార్మల్, ట్యూబ్ టెస్ట్ నార్మల్, ఈ 3 ఓకే ఉంటే ప్రెగ్నెన్సీ కావాలని ఏమి ఉండదు. దెర్ ఆర్ ఇన్సైడ్ చూస్తే అండి, ఒక చాలామందికి న్యాచురల్గా ఫాస్ట్గా పిల్లలు పుడతారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలీదు. పిల్లలు ఎవరికి పుట్టరో వాళ్ళకి తెలుస్తుంది. ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తే దట్ లేడీస్ రియలీ లిటరలీ ఆల్మోస్ట్ అంటే పీరియడ్స్ అయింది, ప్రెగ్నెన్సీ లేదు అని వన్ కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంట్లో అనమాట. మదర్ ఇన్లో కూడా అరే పీరియడ్స్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ నిలబడలేదు. వీ డూ సీ అలాంటి చాలా పిల్లలే కావాలి అనే ఎమోషనల్ ఫ్యామిలీస్ ఉంటారు. బికాజ్ ఆఫ్టర్ 4-5 years వాళ్ళు ఎదురు చూసేదే కిడ్స్ కదా. సో ఇటువంటి సందర్భంలో ఇంకా కొన్ని డీప్గా చూస్తే అండి, నార్మల్గా ఎవ్రీ మంత్ నెలసరి వస్తూ ఉంటుంది, బట్ స్కాన్లో చూస్తే ఎగ్ కౌంట్ అనేది యూజువలీ ఇది గర్భాశయం అనుకోండి, ఎగ్ కౌంట్ స్కాన్లో ఐడియల్లీ ఒక 8 to 10 ఉండాలి, బట్ కొందరు లేడీస్లో 2 to 1 చాలా తక్కువ ఉంటుంది ఎగ్స్. నెలసరి కరెక్ట్గా వస్తూ ఉంటుంది, బట్ ఎగ్ కౌంట్ అనేది తక్కువ. సో అప్పుడు మనం ఏంటంటే తనకి ఎగ్ కౌంట్ తక్కువ అని డయాగ్నోస్ చేస్తాం, మళ్ళీ సెకండ్ డయాగ్నోసిస్ అది అనమాట. కొందరు లేడీస్ 40 yearsలో వస్తారు,
నెలసరి కరెక్ట్ అవుతుంది కదా, నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు కాదు అని. బట్ ఏజ్ అవుతా అండి క్వాలిటీలో చాలా డిఫరెన్స్ గమనిస్తాం. అండ్ స్పర్మ్ ఫ్యాక్టర్లో అంతా బాగుంటుంది, నార్మల్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. బట్ కొన్ని సిచ్యుయేషన్లో స్పర్మ్కి ఒక బేబీ ఫామ్ అయ్యే కెపాసిటీ ఉండదు, ఫంక్షనల్ కెపాసిటీ అని చెప్తామన్నమాట. సో ఇంకా డీప్గా చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు కపుల్స్కి ఇదే చెప్తాను, మీకు రీజన్స్ తెలీదు. ఇప్పుడు జస్ట్ ఒక 1 hour బ్యాక్ ఒక కపుల్ వచ్చారు, సేమ్ ఒక 12 years మ్యారేజ్ అయింది. అన్నీ ఒక 8 doctors దగ్గర వెళ్ళారు. ఎవ్రీ ప్లేస్లో కూడా కరెక్టే, డాక్టర్స్ చెప్పేది కరెక్టే, అంత నార్మల్ ఉంది, మీరు న్యాచురల్ ట్రై చేసుకోండి. బట్ హౌ మెనీ ఇయర్స్? 12 years న్యాచురల్ ట్రై అంటే. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని సిచ్యుయేషన్లో మెడికల్ ఫీల్డ్కి లాక్యూని అని చెప్పొచ్చు. 100% నోబడీ నోస్ వై ఇట్ ఈస్ లైక్ దట్ అని. సో సహజంగా వాట్ వీ డూ, ట్రీట్మెంట్ ఫైండ్ రీజన్నే ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, వైజ్ మ్యాంగో స్వీట్, వైజ్ గ్రేప్స్ ఆర్, ఇట్ ఈస్ ఇన్హరెంట్ కెపాసిటీ ఆఫ్ ద అంటే అన్నట్టు. సో ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలి, మోర్ దెన్ రీజన్ ఒక బేబీ కావాలి, బండల్ ఆఫ్ జాయ్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళకి సైన్స్, అమెరికన్ సొసైటీ, యూరోపియన్ సొసైటీ, ఇండియన్ సొసైటీ గైడ్లైన్స్ ఇచ్చారనమాట, ఇటువంటి అయిన వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలనేది. సో 100 members వస్తారనుకోండి ఈ ప్రాబ్లమ్స్తో, చిన్న ట్యాబ్లెట్స్ వాళ్ళకి 30 members కన్సీవ్ అయిపోతారు. అది ట్యాబ్లెట్లో కాలేదంటే ఐయుఐ ప్రాసెస్ అని ఉంటుంది. ఐయుఐలో ఏం చేస్తామంటే ఎగ్ విడుదల అవ్వదు కొందరికి, కరెక్ట్ టైంలో ఎగ్ విడుదల అయ్యేటట్టు ఇంజెక్షన్స్ ఇచ్చి హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి అన్నీ దాంట్లో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ అన్నీ తీసేసి ఓన్లీ గుడ్ హెల్తీ స్పర్మ్ని లేడీస్ గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ ప్రాసెస్లో ఎగ్ స్పర్మ్ పక్కనే, అంటే వీఆర్ గెటింగ్ ఇట్ క్లోజర్ అనమాట. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 30% ఉంటుంది. అంటే 1 cycleలో 12 to 14%, బట్ క్యుములేటివ్ 3 cyclesలో 30%కి పిల్లలు అయిపోతారు. సో ఇంకా ఆల్మోస్ట్ 60% బేబీతో వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన 40%కి నెక్స్ట్ ఈజ్ ఐవీఎఫ్ అనేది. బట్ ఐవీఎఫ్ ముందు అగైన్ విల్ గివ్ అన్ ఆప్షన్. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, వీ డోంట్ నో, బాడీ ఈజ్ అంటే హీలర్ అనమాట. దెబ్బ తగిలితే కూడా హీల్ అవుతారు డాక్టర్ దగ్గర వెళ్ళలేదంటే కూడా. సో సడన్లీ సంథింగ్ చేంజెస్ విల్ హ్యాపెన్, న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు 10 years తర్వాత కూడా. సో వీ ఆల్వేస్ ఎంకరేజ్ కపుల్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ అండ్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళ 8th to 18th day అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ న్యాచురల్ ట్రై చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఎంత చేస్తే కూడా వాళ్ళు న్యాచురల్ కూడా ట్రై చేయాలి. వీ నెవర్ నో, సమ్ టైమ్ సడన్లీ ఎవ్రీథింగ్ క్లిక్స్ అండ్ న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు అనమాట. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు రాజమండ్రి నుంచి విజయ గారు. విజయ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. నమస్తే విజయ గారు. నాకు ఒక పాప పుట్టిందండి. ఓకే. పాప పుట్టాక నాకు థైరాయిడ్ వచ్చిందండి. సంవత్సరం నుంచి డేట్స్ రావట్లేదండి. సంవత్సరం నుంచి ఏమీ రావట్లేదమ్మా? డేట్స్ రావట్లేదండి. నెలసరి రావట్లేదు. మీ ఏజ్ ఎంత అండి? 40 అండి. ఓకే. సో ఒక పాప, కంగ్రాచులేషన్స్ అండ్ ఫార్చునేట్. ఇప్పుడు సెకండ్ బేబీ కోసం అనుకుంటున్నారా మీరు? అయితే స్కానింగ్ అట్లా చేస్తే ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు అనేసి అన్నారండి. ఓకే అమ్మా. సో దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అని చేశానండి. స్కాన్ మీరు అన్నారు అండలు విడుదల అవ్వట్లేదని, 2 things చూసుకోవాలమ్మా స్కాన్లో. నంబర్ ఆఫ్ ఎగ్ కౌంట్ అని చెప్తారనమాట. యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అని ఉంటుంది, ఏఎఫ్సి కౌంట్. మీకు ఎగ్ కౌంట్ అనేది 1, 2, 3 ఉంటే చాలా తక్కువ అమ్మ. ప్లస్ నెలసరి కూడా మీరు 1 year నుంచి సరిగా కావట్లేదు అంటున్నారు. ఇంకొకటి ఎగ్స్ ఎక్కువ ఉందా అని కూడా చూసుకోవాలి, పాలిసిస్టిక్ ఓవరీ. సో బోత్ ద ఎక్స్ట్రీమిటీస్లో నెలసరి ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. బట్ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకండి మీరు. ఇఫ్ యు ఆర్ వెరీ కీన్ ఆన్ సెకండ్ బేబీ, నెలసరి 1 year వరకు కాలేదంటే భూమి అనేది చాలా డ్రై అవుతుందమ్మా, ఎండిపోతుంది. మళ్ళీ ఆ ఇత్తనాలు భూమిలో పడే టైంలో అది అతుక్కోదు, ఇంప్లాంటేషన్ కాదు. సో ఇమీడియట్గా నెలసరి రావటానికి వెరీ సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఈజీగా నెలసరి మనము ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. అది ట్యాబ్లెట్స్ తీసుకొని ఎగ్ విడుదల అయ్యేటట్టు ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు.
సపోజ్ మీ ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇంకా అడ్వాన్స్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చమ్మా. రైట్ జ్యోతి గారు, మనం ఒక బ్రేక్ తర్వాత అసలు అబార్షన్స్ ఎందుకు జరుగుతాయి? ఇంత కష్టపడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎలాగోలా కన్సీవ్ అయ్యాక అబార్షన్ అయిపోతూ ఉంటుంది 3rd మంత్ అట్లా, ఎందుకు జరుగుతాయి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. జ్యోతి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అబార్షన్స్ గురించి మీరు అన్నట్లుగా 1 year 2 yearsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఓకే, ఏమవుతుందంటే వన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత కన్సీవ్ అయ్యాక 3rd మంత్లో మళ్ళీ అబార్షన్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? కారణం ఏంటి? సో యూజువలీ అండి అబార్షన్ అనేది కొందరికి ఒక్కసారి అవ్వచ్చు, కొందరికి రిపీటెడ్గా కూడా అవ్వచ్చు, 2nd 3rd టైం కూడా. సో వెన్ నార్మల్గా మేము డాక్టర్స్ కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎస్పెషలీ తీసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ రావటం ఈజ్ వెరీ హ్యాపీ, బట్ అబార్షన్ అవుతే ఇట్ బికమ్స్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే ఆల్మోస్ట్ దేర్ బట్ ఈ లైవ్ బర్త్ దే నాట్ ఏబుల్ టు టేక్ ద బేబీ అన్నప్పుడు వీఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్ అన్నట్టు. సో ట్రీట్మెంట్లో కూడా అబార్షన్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ కాకుండా కూడా కొందరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్ ఈ రోజుల్లో ఫస్ట్ టైం గర్భం దాల్చినప్పుడు అబార్షన్ అనేది చాలా న్యాచురల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. రెండోసారి ఖచ్చితంగా నిలబడుతుంది, ఫస్ట్ టైం ఈ మధ్య అందరికి ఇలాగే అవుతుంది అని తీసేసుకుంటున్నారు. అదే సొసైటీ చేంజ్ అండ్ ట్రెండ్. సో ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దట్. సో సహజంగా అబార్షన్ ఎప్పుడు అవుతుంది? ఐ అగైన్ రిపీట్ దట్, ఒక సీడ్ అండ్ సాయిల్ అనమాట. ఆ సీడ్ చాలా హెల్తీ ఉందనుకోండి, ఆ బేబీని ఆ సాయిల్ బాగా ప్రొటెక్ట్ చేస్తుంది 9 months వరకు. ఎందుకంటే డెలివరీ తర్వాత ఈ బేబీ అనే హెల్త్ ఇంపార్టెంట్, దాని బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, లంగ్ డెవలప్మెంట్, కిడ్నీ డెవలప్మెంట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే సొసైటీ, నేచర్ వాంట్స్ టు గివ్ హెల్తీ చైల్డ్ టు ద సొసైటీ, అంతే కదా. సో సహజంగా ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే సీడ్ ఫార్మేషన్ బాగాలేనప్పుడు. అంటే అప్పుడు ఏంటి, భూమికి తెలుస్తుంది అనమాట, ఇది ఇతన బాగాలేదు, దీన్ని ముందుకు తీసుకొని వెళ్తే పుట్టిన బేబీలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం అది హార్ట్ బీట్ రాదు అండ్ తర్వాత ముందుకు వెళ్ళదు అనమాట. సో ఎప్పుడు అబార్షన్ అయినప్పుడు పేషెంట్స్ వచ్చి చాలా అంటే హార్ట్ బ్రోకన్, చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారనమాట. సో యాజ్ అ డాక్టర్ మనకి లాంగర్ ఫ్రేమ్లో తెలుసు. సో కౌన్సిలింగ్లో వీఆర్ వెరీ వాళ్ళకి, అంటే వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి అన్నీ చెప్పి దెన్ వీ ఆల్సో టెల్ దెమ్ వీ నెవర్ నో. ఎందుకంటే ఆ సీడ్ బాగాలేదంటే ఎన్ని మెడిసిన్ ఇస్తే కూడా నిలువ ఉండదండి. చాలామంది అంటారు నేను మెడిసిన్స్ తీసుకోలేదు, నేను అది చేయలేదు అంటే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్ కొందరు అంటే ఈ కార్పెంటర్స్ ఇవన్నీ వర్కర్స్ అండి 8 months వరకు డాక్టర్ దగ్గర చూపించారు కూడా. అవును, వాళ్ళు ఏం తీసుకోరు కూడా మెడిసిన్. స్ట్రాంగ్ సీడ్ అనుకోండి, దాన్ని ఏమి డిస్టర్బే చేయదు, ఏ పని అన్నా చేయొచ్చు, ఎంతనా నార్మల్ ఉండొచ్చు. సో ఐ ఆల్వేస్ టెల్ కపుల్ ఆ రోజుకి దే విల్ రియలీ ఫీల్ బ్యాడ్. అఫ్ కోర్స్ వాళ్ళ ఎమోషనల్ ఉండాలి, బట్ ఆ సీడ్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని మళ్ళీ అన్హెల్తీగా ఉండటం ఈజ్ నాట్ ఇది. కాబట్టి ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అయ్యేదంతా హెల్తీ బేబీ లేదంటే అది అబార్షన్ అవుతుంది. సో మనం కన్సీవ్ అయ్యామన్న విషయం తెలియగానే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి, సో దట్ ఈ అబార్షన్స్ని మనము. కరెక్ట్, ఐ అగ్రీ. ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్లో ఏమవుతుంది, సీడ్ బాగుంటుంది, యూట్రస్ అనేది సపోర్ట్ చేయదు, గర్భాశయం ఆహారం అందియదు. సో అటువంటి కండిషన్లో డాక్టర్కి తెలుస్తుంది అనమాట, టెస్ట్ చేస్తాము అనమాట. కొందరికి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ రాగానే బ్లడ్ అనేది థిక్ అయిపోతుంది, యాప్లా సిండ్రోమ్ అని ఉంటుంది. సో అప్పుడు బేబీకి మంచి సీడ్ కూడా ఆహారం అందదు, అప్పుడు ఇట్ డైస్. సో అటువంటి ట్రీటబుల్ కాజెస్ని డాక్టర్గా వీ కెన్ గివ్ సమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, అవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా ఒక మంచి సీడ్ ఉన్నది హెల్తీ బేబీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి మదర్కి, ఆర్ ఎనీ హార్మోన్ ఇష్యూస్ ఉందనుకోండి, తన హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బేబీకి ఆహారం కరెక్ట్గా అందదు. సో అటువంటి కరెక్టబుల్ చేంజెస్కి మనము అన్ని ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా హెల్తీ బేబీ అనేది మంచి కోరుకొని 9 months వరకు డెలివరీ అవుతుంది అనమాట. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి పల్లవి గారు. పల్లవి గారు మాట్లాడండి. హలో, మీ ప్రశ్న అడగండి. హలో హలో పల్లవి గారు వింటున్నాం, ప్లీజ్ చెప్పండి. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. అండి నాకు 2 ఆపరేషన్స్ అయ్యాయండి. ఓకే.
ఒక పాప, అంటే ఫస్ట్ బేబీ ప్రాబ్లం ఏందో తెలియదు కానీ డెలివరీ అయిన తర్వాత 1 or 1 dayకి చనిపోయింది అనమాట. వెరీ అన్ఫార్చునేట్ అండి. ప్రాబ్లం అనేది తెలియదు. సెకండ్ పాప, ఓకే. థర్డ్ అంటే 10 years పైన అయిపోయింది. థర్డ్కి ఏమన్నా అవకాశం ఉందా? అంటే ఆపరేషన్ కదా, ఏమన్నా ప్రాబ్లం? ఓకే అండి. పల్లవి గారు, సెకండ్ బేబీ హెల్తీగా ఉందా అండి? బాగుందండి. 10 years అండి. ఓ వెరీ గుడ్. సో పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిందా? లేదండి, లేదు, చేయించుకోలేదు. సో 10 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కాలేదంటున్నారు కదా? సెకండ్ వచ్చిందండి, 2 times వచ్చింది, కానీ 3 months అబార్షన్ అయింది మళ్ళీ. ఓకే. మీది మీ అంటే మేనరికమా అండి? పెళ్ళి అయినప్పుడు ఏదైనా? లేదండి. సో మేనరికం లేదండి, డోంట్ వరీ అండి. సో మీ ఏజ్ ఎంత పల్లవి గారు? ఓకే. సో ఏజ్ ఎక్కువ ఉందంటే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. 35 తర్వాత ఏమవుతుందంటే లేడీస్ ఎగ్లో క్వాలిటీ అనేది తక్కువ అయ్యి అబ్నార్మల్ ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి 3-4 అబార్షన్స్ ఇలా అయింది, మీ ఏజ్ ఎక్కువ ఉంటే ఒక ఐవీఎఫ్ చేసుకొని పీజీటీఏ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఐవీఎఫ్లో ఏం చేస్తాం, ఒక 10 babies ఉందని ఒకేసారి మనం తీస్తాం, స్పర్మ్ వేసి బేబీ ఫామ్ అవుతుంది. 10లో వీ డూ టెస్ట్ అనమాట. టెస్ట్ చేసి ఎంబ్రియో బయాప్సీ అంటారు. సో దాంట్లో దే విల్ టెల్ నెంబర్ 1 బేబీ అన్హెల్తీ, పెట్టకూడదు, సెకండ్ బేబీ అన్హెల్తీ, థర్డ్ బేబీ గుడ్, ఫోర్త్ బేబీ అన్హెల్తీ, ఇలా మనకు రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఆ హెల్తీ బేబీనే తీసుకొని గర్భాశయంలో పెడితే సక్సెస్ అనేది అండ్ అబ్నార్మల్ బేబీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అబార్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట. దిస్ ఇస్ సమ్ బ్లెస్సింగ్ అనమాట, ఎస్పెషలీ రిపీటెడ్ అబార్షన్ అయ్యే వాళ్ళకి. సో బట్ చిన్న ఏజ్ అనుకోండి, సే సపోజ్ లేడీస్ ఏజ్ ఈజ్ ఓన్లీ 28 years, మేము ఐవీఎఫ్ కూడా చెప్పాము అప్పుడు. ఎందుకంటే అండి 3 అబార్షన్ అవుతే కూడా బాడీ ఈజ్ అ హీలర్. సో 4th అబార్షన్ ఏమీ ట్రీట్మెంట్ లేకుండా కూడా 70% నార్మల్ బేబీ మళ్ళీ ఫామ్ అవ్వచ్చు అండ్ డెలివరీ కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ అబార్షన్ అయిపోగానే వెంటనే మళ్ళీ కన్సీవ్ అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్? అంటే మెడికల్ టర్మ్స్లో ఎంత గ్యాప్ ఉండాలి మధ్యలో? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఎప్పుడు ఇది జనరల్గా క్రియేట్ చేస్తాను అవేర్నెస్. సహజంగా ఏమవుతుందంటే అండి, అబార్షన్ అయిన తర్వాత 2 times నెలసరి అవ్వాలి లేడీకి, అంటే బాడీ నార్మల్గా వచ్చింది అని అర్థం. బట్ సహజంగా ఫ్యామిలీలో ఏం చెప్తారంటే, అబార్షన్ అయింది కదా 2 years వరకు ప్లాన్ చేసుకోకండి అంటారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అనమాట. ఎందుకు అంటే 2 yearsలో ఆ లేడీస్ సపోజ్ ఈ మధ్యలో అయితే పెళ్ళినే 32-33 అవుతుంది. 2 years అంటే షీ విల్ బికమ్ 35. సో యాజ్ ఏజ్ క్రాస్ అవుతా ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఈజ్ వెరీ హై. ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా తగ్గిపోతాయి. నేను ఎన్నో పేషెంట్స్ చూశాను ఇలా వెయిట్ చేసి ఏజ్ అయిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా కాకపోవటం చాలా. సో ఐ యాజ్ అ డాక్టర్, నాట్ మీ, నార్మల్ సైన్స్ ప్రకారం ఏం చెప్తాము అంటే, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీ అంటే నార్మల్గా అబార్షన్ అయినప్పుడు కొందరికి హెవీ బ్లీడింగ్ అవుతుంది. బ్లడ్ అనేది 12 grams నుంచి 7-8 పడిపోతుంది. సో మళ్ళీ హిమోగ్లోబిన్ 10 వరకు రావాలి. అప్పుడు ఏంటంటే బాడీలో అంత హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సాచురేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో ఫిజికలీ షీ ఈజ్ రెడీ. అండ్ సైకలాజికల్, ఎందుకంటే ఒక ట్రామటైజింగ్ సిచ్యుయేషన్ అండి అబార్షన్ అంటే. సో ఎస్పెషలీ ఒకసారి అబార్షన్ అవుతే జనాలందరూ వస్తారు, చూస్తారు, అబార్షన్ ఇదే నెగటివిటీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ నెగటివ్ నుంచి షీ హస్ టు కమ్ అవుట్. సైకలాజికలీ వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కరేజ్. ఇఫ్ షీ ఈస్ ఫిట్ అండి 2 cycles తర్వాత 3rd cycle న్యాచురల్గా ప్లాన్ చేసుకోవచ్చు. వీ డోంట్ యూజువలీ టెల్ దెమ్ బ్రేక్ ఎక్కువ తీసుకోండి, బట్ సర్టెన్ సిచ్యుయేషన్స్లో ఉంటుంది. జనరల్గా 2 to 3 cycles తర్వాత దే షుడ్ ప్లాన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూసినట్లయితే చాలామంది నిద్రలేమితో సఫర్ అవుతున్నారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల రీత్యా. సో ఏ ఏజ్లో పిల్లల్ని కనాలనుకున్నా కూడా పిల్లల్ని కనాలి అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమ లోపల ఏదైనా ఇబ్బంది ఉందా, గర్భాశయం అంతా క్లియర్గానే ఉందా, లేదా ఏదైనా మనం రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉందా, ఇట్లాంటివి అన్నీ ముందుగా కనుక్కోవడం మంచిదంటారా? ఐడియలీ అలా యూనివర్సల్గా వీ షుడ్ నాట్ కమెంట్ అండి. ఎందుకంటే సహజంగా ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో అందరూ ప్రెగ్నెంట్ అయ్యే ముందు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు ఐడియలీ.
బట్ ఈ మధ్యలో అంటే ఇదన్నీ ఎప్పుడు అంటే అండి లేడీస్ ఏజ్ ఒక 26-27 అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సింది అవసరమే ఉండదు. బాడీ ఈజ్ వెరీ హెల్తీ, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వెరీ హై అనమాట. కొంచెం ఏజ్ క్రాస్ అయినప్పుడు మెనీ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది బాడీలో, సమ్ ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అప్పుడు వీసే 3 months ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే పెరికన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందు కూడా ఆ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే అబ్నార్మల్ బేబీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో జనరలీ నేను అందరికీ ఇదే చెప్తా, 30 years లోపల న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ హై ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక ఏజ్ క్రాస్ అవుతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి. థైరాయిడ్ స్టార్ట్ అవ్వచ్చు, బీపీ ఉండొచ్చు, షుగర్స్ రావచ్చు, యూట్రస్ కొంచెము ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అవుతూ ఉంటుంది, అండాశయంలో ఎగ్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఐడియలీ మన కంట్రీలో మన జీన్స్ డిఫరెంట్ అండి. ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ కంపేర్ చేయకూడదు, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ డిఫరెంట్, వాళ్ళ హీలింగ్ కెపాసిటీ డిఫరెంట్. మన కంట్రీలో మన లేడీస్ ఏజ్ అంత ఎన్వైర్న్మెంట్ చూస్తే 30 years ఈజ్ ఐడియల్ ఫర్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్. ఓకే, ఫైనల్గా సరోగసీ గురించి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య సరోగసీ వైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు కదా, ఎవరు ఇది చేయించుకోవడానికి అర్హులు? ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చారండి, ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, స్టిల్ దే వాంటెడ్ సారిగసీ. సో కంప్లీట్ నో అనమాట. సో 2021లో మన కంట్రీలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఏఆర్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని మన సాయిల్లో స్టార్ట్ అయిందనమాట. సో వెరీ క్లియర్గా పిక్చర్ పర్ఫెక్ట్గా దే హ్యావ్ గివన్ ద గైడ్ లైన్స్ అండ్ ఇట్ ఈస్ ఈజీ నౌ. సారిగసీ చేయటానికి ఓపెన్గా చేసుకోవచ్చు. ఓన్లీ 4 reasons అండి, అందరికీ చేయకూడదు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కొందరు లేడీస్లో పుట్టినప్పుడే గర్భాశయం ఉండదు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. 2000 అంటే ఒక 7 years బిఫోర్ 21 years గర్ల్ ఫాదర్ పేరెంట్స్ వచ్చారనమాట, యూట్రసే లేదు. సో పెళ్ళి చేసుకోవాలా వద్దా అన్నీ అయింది. సో అలాంటి కండిషన్ సారిగసీ ఈజ్ ఓకే, ఎందుకంటే ఆ లేడీకి లైఫ్ అనమాట. సెకండ్, గర్భాశయం ఉండి కూడా కొన్ని బేబీకి ఎరుగుదల స్పేస్ ఉండదు, అడేషన్స్ అంటారు, ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, అన్ని ప్రాబ్లమ్స్, అదొక సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే కొందరు రిపీటెడ్గా అబార్షన్స్ 3-4, గర్భాశయం బేబీ ముందుకు వెళ్ళటానికి ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఐవీఎఫ్ 3-4 ఫెయిల్ అవుతే కూడా సారిగసీ వీ కెన్ అడ్వైజ్. అండ్ ఫోర్త్ లాస్ట్ ఈజ్ ఏదైనా ప్రెగ్నెన్సీ మదర్కి హెల్త్ డేంజర్ అవుతుంది అనుకోండి, సే సపోజ్ తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంది, సో తన లైఫ్ డేంజర్ ఉన్నప్పుడు సారిగసీ ఈజ్ ఫైన్ అనమాట. సో ఓన్లీ దీస్ 4 conditions. రైట్ అండి, థ్యాంక్ యూ జ్యోతి గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.